హాయ్ అండి, అందరూ బాగున్నారా? సింపుల్గా మష్రూమ్ కర్రీ అయితే ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇందులో షాజీరా, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులో మనం మసాలా కోసం ఒక ఉల్లిపాయ, జీడిపప్పు, ఒక టమాటా వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పక్కన. తర్వాత ఈ మష్రూమ్కి ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని శుభ్రం చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 4 జీడిబద్దలు, ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 4 జీడిబద్దలు కూడా వేసాను. కొంచెం ఒక 10 ఉంటాయేమో ఈ జీడి పలుకులు కూడా వేగిపోయిన తర్వాత ఇలా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇదైతే వేసేయాలి. 4 జీడిపప్పు బద్దలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ మిక్సీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని తర్వాత ఈ ప్యూరీ వేసేయాలన్నమాట. ఉల్లిపాయ, టమోటా, జీడిపప్పు పట్టుకున్న ఈ ప్యూరీ అయితే వేసుకొని అప్పుడు గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలి. నేనైతే ఉల్లిపాయ గుజ్జది కూడా వేసాను. ఇది కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు వేసుకొని అప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం అన్నీ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా, జీలకర్ర పొడి అయితే వేసాను. శుభ్రంగా ఇలా కలుపుకొని మళ్ళీ చూపిస్తా. ఇలా శుభ్రంగా కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టేయాలి. ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. మేగడతో ఉన్న పెరుగు వేసుకోవాలి. పాల మీద మేగడైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న వాటర్ అయితే కొంచెం ఇలా కలుపుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు అది చూసుకొని మష్రూమ్ అయితే వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే పడుతుంది. కొంచెం వాటర్ అయితే పోసాను. ఈ టైంలో ఉప్పు సరి చూసుకొని కొంచెం ఉడికనిచ్చిన తర్వాత కసూరి మేతి వేసుకుని పాల మీద మేగడైతే వేసుకుని, మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు అయితే ఇది కూరని ఉడకనిద్దాం. కూర అయితే ఇలా అయిపోయిందండి. ఇప్పుడు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కసూరి మేతి అయితే ఇలా కొద్దిగా వేసుకోవాలి. చేతిలో వేసుకుని నలుపుకొని వేయాలి. ఇది బౌల్లోకి తీసుకుని కొత్తిమీర వేసుకొని డెకరేషన్ చేసుకొని చక్కగా రైస్ కానీ, పుల్కా కానీ, చపాతీ, బిర్యానీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. మష్రూమ్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసి చూపిస్తాను. మష్రూమ్ కూర పుట్టకుక్కల
పుట్టగొక్కల కూర రెడీ. కొంచెం ఇలా గీ వేసుకుని నెయ్యి వేసుకుని వేడి మీద కరిగిపోద్ది. మష్రూమ్ కూర అయితే రెడీ. చాలా టేస్టీగా అయితే ఉంది. నేను ఇప్పుడే టేస్ట్ చూసాను, చాలా బాగుంది. ఇలా మీరు కూడా చేసుకొని చక్కగా బిర్యానీలోకి, రైస్లోకి, పుల్కా, చపాతీ అన్నిటిలోకి బాగుంటుంది. చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయండి. సింపుల్గా అయిపోయే 10 నిమిషాల్లో అయిపోద్ది. సరేనా ఫ్రెండ్స్, బాయ్.